తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. అన్ని దర్శన కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. క్యూ లైన్లో బయట శిలాతోరణం వరకు వ్యాపించాయి. భక్తులు శ్రీవారి దర్శనం చేయాలనుకుంటే 15 గంటలు వేచి చూడాల్సి వస్తోంది. శుక్రవారం స్వామివారిని 71,668 మంది భక్తులు దర్శించుకున్నారు. 32,975 మంది తలనీలాలు సమర్పించారు. శుక్రవారం ఒక్కరోజే 4,16,00,000 హుండీ ఆదాయం వచ్చింది. ఇక 4 లక్షల లడ్డూలు విక్రయించారు. 2,49,000 మంది భక్తులు అన్న ప్రసాదాలు స్వీకరించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. అన్ని దర్శన కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. క్యూ లైన్లు అయితే బయట శిలాతోరణం వరకు వ్యాపించాయి. ఇక భక్తులు శ్రీవారి దర్శనం చేసుకోవాలనుకుంటే 15 గంటలు వేచి చూడాల్సి వస్తోంది. శుక్రవారం స్వామివారిని 71,668 మంది భక్తులు దర్శించుకున్నారు. 32,957 మంది తలనీలాలు సమర్పించారు. శుక్రవారం ఒక్కరోజే 4,16,00,000 హుండీ ఆదాయం వచ్చింది. ఇక 4 లక్షల లడ్డూలు విక్రయించగా 2,49,000 మంది భక్తులు అన్నప్రసాదాలు స్వీకరించారు. శ్రీ శృంగేరి శారదా పీఠం 37వ పీఠాధిపతులు జగద్గురు శంకరాచార్య శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం పల్లిపాడు గ్రామాన్ని సందర్శించారు. ఆయనకు వేద పండితులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. శ్రీచక్ర ఫిల్లింగ్ స్టేషన్ యాజమాన్యం ఏర్పాటు చేసిన గోసేవ పూజా కార్యక్రమంలో విధుశేఖర స్వామి పాల్గొన్నారు. స్వామివారి చేతుల మీదుగా గోమాతకు పూజలు నిర్వహించారు. భక్తులకు ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో భక్తులు, స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.